కన్యరాశి వారికి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన విభేదాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రుణరోగ శత్రుస్థానంలో కుజ భగవానుడు, బుద్ధి భగవానుడు బుధుడు, వాస్తు నరదృశ్యకారకుడు రాహు అక్కడే ఉండడం వల్ల స్వగృహము, వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు చేస్తూ ఉండగా అనేక మంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఏదైనా పనులు చేసేటప్పుడు చేయాలనుకున్నప్పుడు మౌనం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే తెలియకుండానే నరదృష్టి, శత్రు ప్రభావాల చేత మీరు మానసికమైన ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళత్రతకారకుడు శుక్ర భగవానుడు, ఆయుకారకుడైనటువంటి శని భగవానుని చేత మీనరాశిలో సప్తమ స్థానంలో సంచారం చేయనప్పుడు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు చేయకుండా కొంతకాలం వాయిదా వేసుకుని ఉత్తమోత్తమం. అలాగా సంవత్సర ప్రారంభ కాల సమయంలోనే మొదటి ఆదివారము, శనివారం పూట మీరు విభేదాలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉండడం, సూర్య నమస్కారం, అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనం యోగదాయకం. వీలైతే ప్రతిరోజు తెల్ల జిల్లెడు వృక్షానికి నీరు పోసి దీపం పెట్టడం వలన వాస్తు నరదృశ్య దోషాలు కూడా తొలగిపోతాయి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క దర్శనము, మంత్రపారాయణము, రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయి. వ్యయంలో కేతు భగవానుడు ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం కూడా అవసరం. చిన్న చిన్న విషయాలకు ఆందోళన, కొన్ని విషయాలలో మీకు ఎన్ని తెలిసినను ఏదైనా ఒక పని చేసేటప్పుడు సమయస్ఫూర్తి అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ఆహార ఉత్పత్తులు, హోటలు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, ఆధ్యాత్మిక చింతన, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ కూడా అప్రమత్తత అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.